ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాం. మరి అక్టోబర్ నెల మొదటి ఆదివారం నాకు మనందరం కూడా వచ్చి ఉన్నాం. మరి గత నెలలన్నీ కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి మనందరం కూడా ఈ యొక్క ఆరాధనలో దేవునికి స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనందరము కూడా సిద్ధపడి ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మనందరము కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించి గణపరిచి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క ఆరాధనని మనందరము కూడా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు రాజా. గతించిన కాలమంతా మీరు రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, అక్టోబర్ మాసంలో మొదటి ఆదివారములో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ తోడుకొచ్చి సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో తండ్రి నాయన మేమందరము కలిసి సిద్ధపడి నిన్ను ఆరాధించడానికి ప్రభువా ఈ ఆన్లైన్ ద్వారా తండ్రి నాయన మేమందరము కనెక్ట్ అయ్యాం. తండ్రి నాయన మీరే ప్రభువా నాయన మా ముందుండి నడిపించండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవాని యొక్క సన్నిధి సహవాసము ప్రతి ఒక్కరికి ఉంచండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు అనేక మందిని వాక్యాన్ని విని ప్రభా బలము పొందుకోవడానికి మీరే కృపనివ్వండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన సహాయం చేసి నడిపించి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనందరం కూడా కొద్ది క్షణాలు పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కొత్తైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రములెదురైన. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా.
అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించదా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యము నే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యము నే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాకుండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. కృపను గూర్చి నే పాడేదా, ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా.
వాగ్దానమై కొరకే ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన నా యేసు నాకుండగా నా క్రీస్తే నాకుండగా నా యేసు నాకుండగా నా క్రీస్తే నాకండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చినే పాడేదా ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నిత్యమునే పాడేదా నా ప్రభుని కొనియాడేదా నిత్యమునే పాడేదా నా ప్రభుని కొనియాడేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన. కొద్ది క్షణాలు మనందరం కూడా కలిసి దేవునికి మన యొక్క ఆరాధనని సమర్పిద్దాం. ఆయన మన జీవితాలు చేసిన మేలను తలంచుకుంటూ ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీరున్న ప్రదేశంలోనే నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభువా నీకు లెక్కలేని వందనాలయ్యా. ఏమిచ్చినా మీరు నువ్వు తీర్చుకోలేము తండ్రి నాయన. ప్రభువా నాయన మమ్మల్ని మా కుటుంబాల్ని లెక్కల నీళ్ళు కాచి కాపాడుతున్నాను నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. మా జీవితం ద్వారా నీకే ప్రభువా ఆరాధన తండ్రి నాయన. మా ఆరాధనకు మీరే ఆశీనుడు తండ్రి నాయన. మహిమ తెచ్చుకోండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఓ వి వర్షిప్ యు లార్డ్. ప్రభువానే మనం ఆరాధిస్తున్నాం. నీ సన్నిధిని ప్రభువా నాయన ప్రతి ఒక్క గృహంలోనూ విడుదల చేయండి ప్రభువా. నీ సన్నిధిలో ఉండే సంతోషాన్ని ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఉంచండి. హల్లెలూయా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా
చేసి నన్ను మలచి నన్నే మరిపించి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు యేసయ్యా 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 ఎంత మంచివాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు యేసయ్యా 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 ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా చెప్తామా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా ఆరాధన 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 అందరము రెండు చేతులు పైకి చెప్తాం ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రభువా నీకే ఆరాధన తండ్రి నాయన. ప్రభువా మా పాపములను క్షమించి ప్రభువా మా గత జీవితాన్ని తుడిచివేస్తాను నాయన. మాకందరికీ నూతనమైన జీవితాన్ని ఇచ్చావు. వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఎన్నిక లేని వారమైన మమ్మల్ని తండ్రి నాయన మీరు ఎంపిక చేసుకుని పేరు పెట్టి పిలిచివని మమ్మల్ని మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి ప్రభువా నాయన నీకు మహిమకరంగా ఈ రీతిగా మమ్మల్ని ఉంచారు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా యొక్క ఆరాధనలో ఎంతమంది అయితే పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి నీ ఆత్మాభిషేకాన్ని, ప్రభువా నీ యొక్క సన్నిధిని, నీ యొక్క సహవాసాన్ని, ప్రభువా నీ యొక్క సన్నిధిలో ఉండే సంతోషాన్ని నాయన వాళ్ళందరికీ దయచేయండి దేవా. వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుదాం. ప్రభువా తండ్రి నాయన మా జీవితాలను ప్రభువా మీరే వాడుకోండి. ప్రభువా నీ రాజ్యము కట్టడం కోసం తండ్రి నాయన మంచి సాధనముల కింద మమ్మల్ని వాడుకోండి. నీకే ఆరాధన యేసయ్యా. పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. సమయంలో తండ్రి నాయన ఎంతమంది అయితే విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల చెంత మొర్రపెడుతున్నారో, నీకు ఆరాధన సమర్పించారో ప్రతి ఒక్కరికి విడుదలని యేసు నామములో కలుగు చేయమని అడుగుతున్నాం. యేసు నామములో తండ్రి నాయన అన్ని శోధనల నుంచి నాయన విడుదల కలుగు చేయండి నాయన. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి విడుదల కలుగు చేయండి. మీ యొక్క సన్నిధిని వాళ్ళతో ఉంచండి. నీ దయా కిరీటాన్ని వాళ్ళపై నుంచి తీసివేయకుండా ప్రభువా నీ కనుదృష్టిని మా పైనుంచి తీసివేయకుండా తండ్రి నాయన నిరంతరము మీరే కాచి కాపాడి మమ్మల్ని అందరినీ కూడా మీకు సాక్షులుగా నిలబెట్టుకుంటారని నమ్ముతూ నజరేయుడైన యేసు నామములో మిక్కిలి నమ్ముతూ బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరందరూ కూడా సంతోషంగా సిద్ధపడి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించారని నేను నమ్ముతున్నాను. సమయంలో మనందరం కూడా వాక్యంలోకి వెళ్దాం. ఈ యొక్క ఆదివారపు ఆరాధన ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మన యొక్క సోషల్ మీడియా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వీటిని పరిచయం చేయండి. వాళ్ళు కూడా విని ఆశీర్వదించబడేటట్టు మీరందరూ కూడా సహకరిస్తారని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో మనందరం కూడా వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆన్లైన్ వీక్షిస్తున్నటువంటి మా సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క పరిశుద్ధ దినపు లేఖనం కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 21 అధ్యాయము 9వ వచనము ఒక లేఖనం, అలాగే కొత్త నిబంధనలో యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం 15వ వచనం నుంచి చదువుదాం. మొట్టమొదటిగా సంఖ్యాకాండము 21 అధ్యాయము 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అలాగే కొత్త నిబంధనలో యోహాను రాసినటువంటి సువార్త 3:14. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మళ్ళీ చదువుతున్నాను. అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయామయుడ,
నిత్యము నిరంతరము మమ్మల్ని ఎంతగానో ఆదుకుంటూ ఆదరిస్తూ నడిపిస్తున్నటువంటి మా దైవమా, నీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, ఎన్నో దినాలుగా నాయన మీ యొక్క ఆవరణలో కూర్చొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచేటువంటి స్థితి లేకపోవడం చేతన ఈ ఆన్లైన్ ద్వారా మీరు తెరిచిన మార్గం ద్వారా మీ సువార్తను పంపించి మా ప్రియ బిడ్డలు నాయన బలపరుస్తూ స్థిరపరుస్తూ నాయన మీరు చేసినటువంటి ఈ ఏర్పాటుకై మీకు ఎన్నో కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినంలో దేవా చదివినటువంటి లేఖన భాగాన్ని మీ పరిశుద్ధాస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. దీంట్లోంచి మేము కొద్దిపాటి జ్ఞానాన్ని మేము నేర్చుకోవాలి, అది మా జీవితానికి అవసరం అవ్వాలి. దాని ద్వారా మా జీవితము తండ్రి మీ దగ్గరికి చేరాలి. అటు రీతిగా నేను చదివిన లేఖన భాగం నుంచి నీ పరిశుద్ధ దేవుని నుంచి మా కొరకు నీ ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి ఈ జీవాహారాన్ని మా కొరకు పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాయన వివరించినట్టు నన్ను మీరు మరుగు చేసి నాయన నన్ను ఈ వేదిక నుంచి తప్పించి పూర్తిగా నాయన నీ అభిషేకంతో నన్ను నింపి మా బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మరొకసారి నాయన నాయన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి అంధకార శక్తిని ఆలోచనని బంధించమని యేసుక్రీస్తు ప్రభువా నీ పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ ఆన్లైన్ వీక్షిస్తున్నటువంటి మా సంఘ బిడ్డలందరికీ, ఇంకా ఎవరైనా ఈ ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటుంటే వాళ్ళకి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు ఆయన సజీవమైన రెక్కల కింద భద్రపరచబడి దినం వెంబడి దినము మన జీవిత ఆయుష్ను దేవుడు పెంచుతూ మరి ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఆయన వాక్యానికి లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటున్నంత కాలము దేవుడు మనకి ఆయుష్ను ఈ దినాలని మన కోసం పొడిగిస్తూ ఆయన సజీవమైన రెక్కల కింద ఆరోగ్యకరమైన రెక్కల కింద ఎంతగానో మనం భద్రపరుస్తూ ఉన్నాడని నేను విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాను. మరి యొక్క కరోనా విజృంభించి అనేక మందిని మరణానికి గురి చేసి ఎంతోమంది కోటీశ్వరులను తలక్రిందులుగా చేసి మరి ఈ యొక్క ఆర్థిక విపత్తును సృష్టించి ప్రపంచమంతా కూడా తలడిల్లేలాగా చేసినటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఎంతగానో దేవుని యందు ఆనందిస్తూ మరి ఆయన ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మనం బలపరచబడి స్థిరపరచబడి మనం ఎంతో చక్కగా ముందుకు వెళుతూ ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మీ ఇళ్ళల్లో చక్కగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఈ వాక్య ధ్యానంలో ఉన్నటువంటి అంశాలని గ్రహించుకుంటూ మీరు చక్కగా మరి దేవునిలో సాగుతూ ఉన్నారని, మీ కుటుంబం అంతా కూడా దేవునిలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రార్థించుకుంటూ చక్కగా దేవునిలో సాగుతూ ఉన్నారని చెప్పి నేను విశ్వసించి నమ్ముతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క పరిశుద్ధ దినపు ఆరాధనకు మరొకసారి మిమ్మల్ని అందరినీ సాధారణంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యం ద్వారా మీరు తప్పకుండా బలపడాలి, స్థిరపడాలి. ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి చదివిన లేఖన భాగం నుంచి త్వరగా కొద్ది మాటలు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మోషే సర్పము వైపు చూసినటువంటి వ్యక్తులందరూ కూడా బతికారు. మరి కొత్త నిబంధనలో చూస్తే అలాగనే నిత్య జీవంకి వెళ్ళాలంటే మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలని యోహాను సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. మరి ఈ రెండింటికి కూడా చాలా దగ్గర అవినాభావ సంబంధం మనం కనుగొనవచ్చు. మరి ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏంటి అంటే, ఐగుప్తు దేశంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బానిసత్వం నుంచి దేవుడు ప్రత్యక్షంగా మోసేను ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆ యొక్క బానిసత్వపు బ్రతుకుల నుంచి విడిపించబడి కనాను దేశానికి, దేవుడు చేసినటువంటి వాగ్దాన దేశానికి వాళ్ళని తీసుకెళ్తా ఉన్నటువంటి సందర్భంలో మనం అనేకమైనటువంటి అంశాలు మనం చూస్తాం. అందులో భాగంగానే ఈ యొక్క అంశం కూడా వ్రాయబడి ఉంది సంఖ్యాకాండంలో. మరి ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా మోషే మాట విని, మోషే చెప్పినటువంటి మాటలు విని ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ మోషే వెంబడి వచ్చినప్పుడు మరి దేవాది దేవుడు వాళ్ళకి రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా ఉండి అరణ్యంలో వాళ్ళకి కావాల్సినటువంటి సకల సమృద్ధి, కావాల్సినటువంటి ఆహారాన్ని దయచేస్తూ మరి బండ నుంచి నీళ్ళని రప్పిస్తూ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆకాశం నుండి కురిపించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేసుకుంటూ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి దేవుడు అంతటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అవిశ్వాసులు ఏం చేస్తామంటే, ఏమాత్రం కొంచెం కష్టం వచ్చినా సరే వెంటనే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, లేదా ఆ యొక్క సంఘాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి సంఘ కాపరులను దూషిస్తూ ఉంటారు. అలాగనే ఇక్కడ కూడా
వీళ్ళకి తగు కష్టం వస్తే వెంటనే మోషే మీద తిరగబడడం, ఎందుకు మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, చంపేద్దామని తీసుకొచ్చావా, లేకపోతే నీళ్లు లేకుండా వైద్యం లేకుండా మమ్మల్ని చంపేద్దామని తీసుకొచ్చావు అని ప్రతి చీటికి మాటికి కూడా మోషే మీద తిరగబడుతూ ఉండేవారు. పాపం మోషే దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించకుండా ఎంతో ఓపికతో సహనంతో వాళ్ళని పోషించుకుంటూ దేవుడు చెప్పిన విధంగా నడిపించుకుంటూ వస్తూ ఉన్నటువంటి వ్యక్తి మోషే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మోషేకు దైవ ప్రత్యక్షత ఉంది. మోషేకు దైవ ప్రత్యక్షత ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మోషేకు దేవుడు చెప్తా ఉన్నాడు. అదే మాటను మోషే విశ్వసిస్తూ ఉన్నాడు. ఏ మాటనైతే విశ్వసిస్తూ ఉన్నాడో మోషే, ఆ మాటను దేవుడు వాళ్ళకి చేసి చూపిస్తూ ఉన్నాడు. మన నుండి నీళ్ళు తెప్పిస్తానన్నాడు, మన నుండి నీళ్ళు తెప్పిస్తాడు. నువ్వు చూస్తూ ఉండంతే ఊరక ఉండు, నువ్వు అలాగా నీ చేతిలో ఉన్న కర్రతోనే అద్భుతాలు చేస్తానని చెప్పి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఈ కార్యాలన్నీ చూస్తూ ఉన్నటువంటి మిగతా జనాంగం అంతా ఉన్నారు. కానీ అది చేస్తూ ఉన్నటువంటి కార్యము దైవ కార్యమైనటువంటి విషయము వాళ్ళు గ్రహించుకోలేకపోయారు చాలామంది. దాన్ని గ్రహించుకున్న వాళ్ళు చక్కగా ఇది దైవ కార్యం అని చెప్పి వాళ్ళు గుండెల్లో విశ్వసించి దేవుడు చెప్పినటువంటి విధంగా నడుచుకుంటూ వెళ్ళారు. అలాగే మరి అరణ్య ప్రాంతాలు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సణుక్కున్నారని దేవుడే వాళ్ళ మీదకి సర్పాలను విడిచిపెట్టి చాలామందిని దేవుడు ఆ యొక్క మార్గంలోంచి తొలగించేసాడు. అంటే ఆ సర్పాలు కరవడం ద్వారా చచ్చిపోయారు. అది చచ్చిపోతుంటే జనాంగాలు చూసి కొంతమంది వచ్చి మోషే దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డారు. ఏమని ప్రాధేయపడ్డారు అంటే, మోషే ఇంక మేము తప్పు చేయం, మేము సనగం, నువ్వేది చెప్తే అదే వింటాం, కాబట్టి మమ్మల్ని అందరినీ బ్రతికించు, విషసర్పాలు వచ్చి కరిచేస్తున్నాయి మమ్మల్ని, దీని ద్వారా అనేక మంది ప్రజలు చచ్చిపోతున్నారని చెప్పేసి మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రాధేయపడినప్పుడు మోషే దేవుడిని అడిగి చెప్పినప్పుడు, ప్రభువా వీళ్ళంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, బ్రతిమలాడుతూ ఉన్నారు, వ్యాధన పడుతూ ఉన్నారని చెప్పి మోషే దేవుడిని అడిగినప్పుడు మరి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఎవరైతే నీ దగ్గరికి వచ్చి నీ శరణు కోరుతా ఉన్నారో నీ శరణు ద్వారా నేను ఏ అద్భుతం కార్యం చేయాలో చెప్తాను నీకు అని చెప్పి మోషేకు బోధించినటువంటి సంఘటన అది. ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ ఇత్తడి సర్పాన్ని పైకెత్తు లేదా ఒక స్తంభం మీద పెట్టు, లేదా అందరికీ కనిపించే విధంగా బాగా పైకెత్తు, దాన్ని ఎవరికైతే పాము కరిచిందో చచ్చిపోతారని అనుకుంటున్నాడో వాడు దాని వైపు చూసినప్పుడు తప్పకుండా బ్రతుకుతాడని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు వాక్యాన్ని విస్మరించే వాళ్ళందరినీ కూడా ఆయన తుడిచివేస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ జనాంగం ఎంతోమంది అరణ్య మార్గంలోనే చనిపోయారు. ఎందుకంటే దేవుడి మీద శనిగారు, మోసే మీద శనిగారు, దేవుడిని తిట్టుకున్నారు. వాళ్ళంతా కూడా చాలామంది చనిపోయారు. ఇంకా కాలిబలాన్ని వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తులు అందరితోనూ కూడా దేవుడు చేస్తూ ఉన్నటువంటి అద్భుత కార్యాలు చూసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఇంకా కూడా కొంతమంది మోసే మీద శనుగుతూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా తుడిచివేస్తూ ఉన్నాడు. అయితే ఆ బాధను తట్టుకోలేనటువంటి వ్యక్తులు, ఇలాగైతే మేము చనిపోతాము కాబట్టి దేవుడు శరణు తప్పకుండా ఉండాలి, దేవుని యొక్క కాపుదల తప్పకుండా ఉండాలనేటువంటి విషయము గ్రహించుకొని మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతూ ఉన్నటువంటి సంఘటన అది. అప్పుడు మోషే వెంటనే, మీరు ఇప్పుడు దాకా నా మీద తిరగబడ్డారు కదా, దేవుని తిట్టారు కదా, మీరు అవతలకు పోండని చెప్పలేదు. కానీ మోషే ఏం చేశారంటే వెంటనే వాళ్ళ సమస్యను ప్రభు దృష్టికి తీసుకెళ్ళి, దేవుడి దృష్టికి తీసుకెళ్ళి, అయ్యా వీళ్ళు ఇలా బ్రతిమలాడుతూ ఉన్నారు, వీళ్ళ కోసం నువ్వు ఏదోటి చెయ్యి, వీళ్ళని బ్రతికించాలని చెప్పి మళ్ళీ మోషే ప్రాధేయపడతా ఉంటాడు. ప్రాధేయపడి అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాని ప్రకారం మోషే చేస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ఇత్తడి సర్పాన్ని చేసి పైకెత్తా ఉన్నప్పుడు దాని వైపు చూసిన వాళ్ళంతా కూడా మళ్ళీ బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చనిపోయేటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా సర్పంలో జీవం లేదు, కానీ సర్పాన్ని చేసి పైకెత్తి పట్టుకో, దాన్ని చూసిన వాళ్ళు అందరూ కూడా బతుకుతారు అనేటువంటి మాట మీద విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా బతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనా? ఆయన మాటలోనే జీవం ఉంది, దేవుని యొక్క మాటలోనే జీవం ఉంది. ఆ మాటను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు నిత్యము జీవిస్తారని లేఖనం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగానే మోషే పాపం వినవించినప్పుడల్లా కూడా దేవాది దేవుడికి మనవి చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తూ ఆ జనాంగాన్ని అంతా కూడా కానాను దేశానికి తీసుకెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మోషేలో ఎంతటి చక్కటి విశ్వాసం ఉందో, దేవుడి మాటకు విధేయత చూపిస్తూ
దేవుని మాటను అనుసరిస్తూ దేవుడు ఏదైతే చెప్పుకుంటా వెళ్తూ ఉన్నాడో దాన్ని అనుసరిస్తూ వెళ్తున్నటువంటి మోషే. అందుకనే మోషే అంటే దేవుడికి చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే మోషేలో మనం సుస్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువుని చూడవచ్చు. ఆయన కారణజన్ముడిగా పుట్టాడు మోషే. అలాగే యేసుక్రీస్తు ప్రభు గారు కూడా మనల్ని రక్షించడానికి కారణజన్ముడిగానే పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేశంలో బానిసత్వపు బ్రతుకు అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళని విముక్తి చేయడానికి దేవుడు కారణజన్ముడిగా ఆ విమోచకుడిగా మోషేను భూమి మీదకి తీసుకొచ్చాడు. అలాగే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యాలతో నిమగ్నమై మన తాత ముత్తాతలు చేసినటువంటి ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి పాపములో మనం మునిగి నశించిపోతూ ఉన్నప్పుడు ఈ పాపము నుంచి విముక్తి చేయడానికే దేవాది దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే ఏ విధంగా అయితే సహనంగా ఉన్నాడో, మోషే ఏ విధంగా అయితే సణుక్కోకుండా సమాధానంగా ఉన్నాడో, మోషే ఏ విధంగా అయితే ఓపికతో వాళ్ళందరికీ సమాధానం చెప్పి వాళ్ళ సమస్యలన్నీ కూడా దేవుడి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాడో, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి సమస్యను విని, ప్రతి ఒక్క బాధను విని ఎంతో ఓపికగా, శాంతిగా, సమాధానంగా ఆదరించబడి వాళ్ళు స్వస్థపరచలాగిన ఎంతో ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేస్తూ ఉన్నప్పుడు కూడా వీరందరూ ఏం చేస్తూ ఉన్నారో వీరికే తెలియట్లేదు అనేటువంటి సందేశాన్ని కూడా మనకు తెలుసు. ఆ రీతిగా ఇక్కడ మోషేలో యేసు ప్రభుని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి మనం ఎవరైనా సరే, క్రైస్తవులుగా జీవించాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మనం వాక్యాన్ని విశ్వసించి దేవుడికి అనుకూలమైనటువంటి విధానంగా జీవించడమే తప్ప మరి వేరే మార్గంలో కానీ వేరే ఆలోచనతో కానీ దేవుని వెంబడించాలనుకోవడం చాలా పొరపాటు గురి దేవుని బిడ్డలారా. అందుకని ఆ వాక్యమునికే మనం విధేయత చూపించు ఉండాలి. చూడండి, సర్పాన్ని చేసి పైకెత్తమన్నాడు, ఎత్తాడు అంతే. మరి కార్యం చేయకుండా ఉన్నాడా దేవుడు? దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికారు. అలాగే నువ్వు కర్రెత్తి దాన్ని కర్ర చూపించంతే, కొట్టు దాని మీద అంటే మోషే కొట్టాడు, బండ నుంచి నీళ్ళు వచ్చాయి, కర్రచుకుని కొట్టాడు, ఎర్ర సముద్రం 2 బాయిలుగా. ఇక్కడ కొట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆజ్ఞను వినడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెప్తా ఉన్నటువంటి మాట దేవుని మాట అని విశ్వసించడము చాలా అవసరమైంది దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆ వాక్యాన్ని విశ్వసించిన వాడే నిత్య జీవానికి వారసుడు. ఎవరైతే వాక్యాన్ని వింటారో, వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడు. మనకు యోహాను సువార్తలో రాసినటువంటి విధంగా ఆదియందు వాక్యం ఉండిను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండిను అనేటువంటి వాక్యం మనందరికీ కూడా పరిచయమైనటువంటి వాక్యమే. వాక్యం అంటే ఎవరో చెప్తున్నటువంటి మాటగానో, లేకపోతే ఇంకొకరు ఎవరో సాల్మన్గా చెప్తున్నటువంటి మాటగానో తీసుకోకుండా దేవుడు పంపిస్తూ ఉన్నటువంటి జీవాహారము అనేటువంటి విషయము మీరు గుర్తుంచుకొని ఆ వాక్యాన్ని నందు విశ్వసించినప్పుడు మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనం నిత్యము బ్రతుకుతాం, నిత్యము జీవిస్తాం. ఏ శోధన వచ్చినప్పటికి కూడా, ఏ ఇబ్బంది వచ్చినప్పటికి కూడా, ఎలాంటి భయంకరమైనటువంటి స్థితి వచ్చినప్పటికి కూడా మనం ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు ఏ విధంగా అయితే చూసారో, ఈనాడు కూడా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. యోహాను రాసినటువంటి సువార్తలో రాయబడినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడ యోహాను భక్తుడు, అరణ్యములో మోసే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో మోసే సర్పం, చూడండి, దీని సోదాహరణగా తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే అరణ్యంలో మోసే సర్పం ఎలా ఎత్తాడనేటువంటి విషయం ఈయనకి ఎలా తెలుసు? యోహానికి అరణ్యంలో మోసే సర్పం ఎత్తాడనేటువంటి విషయం ఎలా తెలుసు? దేవుడు చాలా చెప్పాడా యోహానికి? లేదే. దేవుడు ఏమైనా బయలుపరిచాడా? లేదే. కానీ యోహాను కంటే ముందు వ్రాయబడినటువంటి గ్రంథము బైబిల్ కాబట్టి ఆ యొక్క గ్రంథము మార్గమని ఎంచుకొని ఆ గ్రంథాన్ని తప్పకుండా తెలుసుకోవాలని యోహాను చదివి ఉండొచ్చు బహుశా. అందుకనే మోసే సర్పం గురించి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధన కాలం నుంచి కూడా మనం అందరం ఏం చేయాలంటే ఆ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి. ఆదాము అవ్వ పుట్టింది లగాయతు, రేపు ఎల్లుండో అంతమొచ్చి భూమి అంతా నశించిపోయి ప్రకటన గ్రంథం అంతా నెరవేర్చే వరకు కూడా మనం దేన్ని ఫాలో అవ్వాలంటే దేవుని వాక్యాన్నే ఫాలో అవ్వాలి. అందుకనే బైబిల్ చదవండి 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 అని ఎందుకు చెప్తారంటే అదే మనకు ఆధారం. దాని యందు విశ్వసిస్తేనే
రేపొద్దుట మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యంలో జీవం ఉంది. వాక్యం అంటే ఆయనే. ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఆదాముని మట్టితో చేసినప్పుడు అది మట్టి, అది బొమ్మ, అంతేనా? ఆదామును మట్టితో చేశాడు, తన పోలిక రూపం చొప్పున చేశాడు. జస్ట్ అది మూవ్ అవ్వలేదు, మెదలలేదు, కదలలేదు. ఆయన పడుకునే ఉన్నాడు. ఆదాం బొమ్మ, చనిపోయేటువంటి బొమ్మ, అది చనిపోయినటువంటి మనిషి అనుకుందాం. ఎప్పుడు ఆదాం కదలాడాడంటే తనలో ఉన్నటువంటి జీవాన్ని, జీవవాయువు అతనిలో ఊదెను అని రాయబడింది. ఏంటది? ఆ యొక్క వాక్యం, అంటే వాక్యమైన దేవుడు, జీవమైన దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని ఏం చేశాడంటే అందులో ఊదాడంటే ఆ యొక్క ఉచ్చారణ వెళ్ళి ఆదాములో దూరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ఉంటాడు? బహుశా మనం ఉదాహరణ తీసుకుంటే, ఆదామా లెగి నీకు జీవాన్ని ఇచ్చానని చెప్పి ఒక మాట చెప్పి ఉంటాడు దేవుడు. వెంటనే ఆదాము లేచి కూర్చున్నాడు అనమాట. అంటే ఆయన మాటలో జీవింపచేసేటువంటి శక్తి ఉన్నది. ఆయన మాట చొప్పున ఆదాము లేచి కూర్చున్నాడు. ఆదామే ఏంటి, ఎంతోమంది కొత్త నిబంధనలకు తీసుకొస్తే చచ్చిపోయినటువంటి వ్యక్తులను కూడా యేసుప్రభు వారు లేపారా లేదా? అలాగనే ఆయన వాక్యంలో జీవం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటల్లో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో ఆదరణ ఉంది, ఆయన మాటల్లో సమాధానం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని మత్తయి సువార్త నుంచి మనం గమనిస్తూ ఉంటే సువార్తలన్నింటిలోనూ కూడా ఆయన మాట్లాడినటువంటి విధానము, చెప్పినటువంటి బోధ, చెప్తున్నటువంటి సువార్తలో విని దాన్ని అనుభవించినటువంటి మాధుర్యం పొందినటువంటి, స్వస్థపరిచినటువంటి అనేక మందిని చూస్తే అందులో ఎంతో ఆదరణకరమైనటువంటి మాటలు మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ కూడా మనం చూడవలసింది ఏంటి అని అంటే, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సమస్య వచ్చిన ఇజ్రాయెలుకి మోషేను అడిగారు. మోషే దేవుడితో మాట్లాడాడు. దేవుడు మోషేకి చెప్పినటువంటి ఆజ్ఞ ప్రజలకు చెప్పాడు. వాళ్ళంతా కూడా మోషే మాట విన్నారు. అంటే మధ్యలో మోషే మాటగా తీసుకోలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే మాటగా తీసుకోలేదు. మోషే మాటని తీసుకున్న వాళ్ళు, మోషే మీద శనిగుడు అందరూ కూడా చచ్చిపోయారు. దేవునికిని ప్రజలకును మధ్యలో సంధానకర్త ఎవరంటే మోషే. అక్కడ దేవునికి స్తోత్రం కలుగు. ఈనాడు కూడా విశ్వాసులకి దేవునికి మధ్యలో సంధానకర్త ఎవరనంటే ఆ పాస్టర్ గారు, ఆ యొక్క దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే వాక్యాన్ని తీసుకునేటప్పుడు దైవజనుడిగా తీసుకోకూడదు, కానీ సంఘం దైవజనుడి మీద ఆనుకోకూడదు, కానీ సంఘము దైవజనుడు చెప్తా ఉన్నటువంటి దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా. ఆ రీతిగానే మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆ వాక్యం మనలో నెరవేర్పు జరుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ యోహాను రాసిన సువార్తలోనికి నేను వస్తాను. అరణ్యములో మోసే సర్పము ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. అంటే మోషే సర్పము పైకి ఎత్తబడింది అన్నది మాదిరిగా మనం తీసుకుంటే, ఇప్పుడు పైకి చూడాలంటే అక్కడ ఇప్పుడు సర్పం లేదు. ఇత్తడి సర్పం చేయించేటువంటి మోషే కూడా లేడు. ఆ సర్పాన్ని పైకి ఎత్తాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. అయితే దేవాది దేవుడు మనిషి నశించిపోకుండా మనిషికి నిత్య జీవం ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆనాడు ఆదాము అవ్వ చేసినటువంటి తప్పిదము ద్వారా, ఆనాడు ఆదాము అవ్వ ద్వారా మనుషుల్లో చొరబడినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపము నుంచి విడిపించడానికి, అక్కడ అరణ్యములో సర్పము కరుస్తూ ఉంటే చచ్చిపోతామని భయమేసి ఇత్తడి సర్పం వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అలా కాదు. పాపము నుంచి విడిపించబడడానికి, అంటే నిత్య జీవములోనికి వెళ్ళడానికి ఇక్కడ కూడా మనిషి కుమారుడు ఎత్తబడాలి. అంటే మనిషి కుమారుడు సర్పం ఏ విధంగా అయితే ఆ యొక్క బొమ్మను ఎత్తి పట్టుకున్నాడో మోషే సర్పం యొక్క బొమ్మను, అదే రీతిగా కూడా మనిషి కుమారుడు ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనిషి కుమారుడు ఎత్తబడాలి. మనిషి కుమారుడిగా వచ్చినటువంటి వ్యక్తి దేవాది దేవుడు యేసు ప్రభువు వారు. అవునా? మనకి శరీరధారిగా వస్తాడనేటువంటి ప్రవచనం ఎవరిలో నెరవేరింది అని అంటే
ఎవరిలో నెరవేరిందంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో నెరవేరిందండి. దేవుడు శరీరాన్ని ధరించుకొని శరీరాన్ని అమర్చుకొని సమస్త మానవాళి పాప విమోచనార్థం వాళ్ళందరినీ కూడా విడిపించి నిత్య జీవానికి తీసుకెళ్ళినటువంటి ఒక సంకల్పము ద్వారా శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈ భూమిని అంతా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం కొట్టుమిట్లాడుతున్న వాళ్ళని, పాపంలో పడి మగ్గిపోతున్న వాళ్ళని, ఎవరైతే దేవుని వైపు చూసి ఆ రోజు సర్పం వైపు చూసిన వాళ్ళందరూ బ్రతికారు, ఈ రోజున కూడా దేవుడి వైపు చూసిన వాళ్ళందరినీ కూడా బ్రతికించి నిత్య దేవానికి తీసుకెళ్లాలని దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఆయన శిలువ మరణం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎత్తబడ్డాడు. మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. ఆయన ఏం చేశారు? ఆయన పాప క్షమాపణ నిమిత్తము రక్తం చిందించాలి కాబట్టి దాని క్రియ ఏ విధంగా మనకి కనిపించింది అంటే ఆయన సిలువలో మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిలువ కొట్టి ఆ కల్వరి కొండపై వేలాడదీస్తూ ఆ యొక్క చేతుల ద్వారా కాళ్ళ ద్వారా మరి కారినటువంటి రక్తం కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైతే రక్తంలో చొరబడినటువంటి పాపం ఉందో, ఆ పాపాన్ని తీసివేయడానికి దేవుని యొక్క రక్తము చిందించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రక్తం కిందకి వచ్చి యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళంతా కూడా రక్షింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు, మళ్ళీ నిత్యత్వంలోనికి మనందరినీ కూడా తీసుకెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి ఆ కార్యము నెరవేర్పు చేయడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షింపబడమే కాదు, ఆ యొక్క రక్షణ కిందకు వచ్చి ఆయన చెప్పినటువంటి మాట యందు విశ్వాసం ఉంచి వాడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? నిత్య జీవనం కాదు. అందుకనే లోకస్వార్తలు రాయబడి ఉంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవము గలవాడు, ఆయన తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవంలోనికి దాటిపోవును అని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం, పంపించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు కూడా నిత్య జీవానికి వెళతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడాలి. ఆయన ఎత్తబడ్డాడు కాబట్టి, ఎత్తబడి శిలువ మరణం పొందాడు కాబట్టి, ఆ శిలువ మరణము ద్వారా కార్చినటువంటి రక్తం కిందకి ఎవరైతే వచ్చి ఆ యొక్క ఆ యొక్క పాపాన్ని కడుక్కుంటారో, ఆ పాపాలను ఒప్పుకుంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే రక్షింపబడతారు. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచి ఆ మాటను అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఏమవుతున్నారంటే నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగానే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందిన తర్వాత ఆ కాలంలో యోహాను, పేతురు, లేదా మత్తయి, లూకా, మార్కు వీళ్ళంతా కూడా ప్రభువారిని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి గడియలు అవి. ఈ దినాల్లో అయితే అది లేదు. మనం వాక్యాన్నే విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వాక్యాన్నే విశ్వసించాలి. అందుకనే పేతురుభక్తులు ఇంతకంటే ప్రవచన వాక్యం అనుకున్నది అని చెప్పి నొక్కి రాయడం జరిగింది. నేను వాక్యాన్నే విశ్వసించాలి. ఈ కాలంలో ఉన్నటువంటి మనము వాక్యాన్నే విశ్వసించాలి. అంటే భౌతికంగా వాళ్ళ యొక్క ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, దేవుడిచ్చినటువంటిది తిన్నారు, తాగారు. అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి శిష్యులంతా కూడా దేవుడు చేసిన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. మూడవదిగా మన కాలానికి వచ్చేటప్పటికి దేవుడు లేడు, కానీ ఆయన ఇచ్చినటువంటి వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం వైపు మనం చూసినప్పుడు, వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడే. ఆ వాక్యం వైపు చూసినప్పుడు మనం దేవుని వైపు చూసినట్లు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం ఏం చెప్తా ఉంది? ఆ వాక్యం ఏ విధంగా నడవమంటా ఉంది? ఆ వాక్యం ఏ విధంగా జీవించమంటా ఉంది? ఆ వాక్య ప్రకారం నడుస్తున్నామా లేదా? ఇది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నశించిపోకుండా ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను. మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు మన గురించి
ఎక్కడుంది ఇప్పుడు? నిజంగా కరోనా వచ్చింది, ఎక్కడ చూస్తాం మనం? పైన చూద్దామంటే యేసుప్రభు వారు ఎక్కడ ఎలాడుతూ ఉండడు. మోసే ఎట్టిన సర్పం కూడా మనకి ఎక్కడ కూడా కనిపించదు మనం చూద్దామంటే. కానీ ఏముంది ఇప్పుడు ఈ కాలంలో? యోహాను సువార్త రాసినప్పుడు యోహాను భక్తుడు పలుకుతూ ఉన్నాడు, మోసే ఎలాగైతే సర్పం ఎత్తాడో అని రాశాడు. అంటే ఎలా తెలిసింది అతనికి? ఆ కాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకున్నాడు. మోసే కాలం వేరు, యోహాను కాలం వేరు. అలాగే యోహాను కాలం వేరు, మన కాలం వేరు. మనం దేన్ని విశ్వసించాలి? యోహాను భక్తుడు ఏ విధంగా అయితే మోసే యొక్క వాక్యాన్ని విశ్వసించాడో, మోసే మాటలను విశ్వసించి రాశాడో, అలాగే మనం ఈ కాలంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలి? యోహాను సువార్తలో చెప్పినటువంటి వాక్యాన్ని మనం విశ్వసించాలి. మోసే చెప్పినటువంటి వాక్యాన్ని కూడా మనం విశ్వసించాలి. వీళ్ళందరి మీద కూడా ఒకే అభిషేకం పనిచేసింది. కాలుతో చూడండి, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో, ఒకళ్ళ ముందైనా ఒకళ్ళ వెనకట్లైనా లేదా ఒకళ్ళ మధ్యలో వచ్చినా ఎలా వచ్చినా వీళ్ళంతా కూడా దేని గురించి చెప్పారంటే దేవాది దేవుడి గురించి అందరూ కూడా ఒకే అభిషేకంతో మాట్లాడారు. నాకంటే మోసే కంటే అబ్రహాం కంటే మోసే, వీళ్ళందరికంటే ఇస్సాకు అంటే యాకోబు ఒకరికొకరు గొప్పవాళ్ళని చెప్పుకోలేదు. అందరూ కూడా అదే ఫ్లోలో వెళ్ళారు, అదే మార్గంలో వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆ మార్గంలో నేనే మార్గము అన్నాడు. అందుకనే దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే మార్గం అన్న తర్వాత ఆ నేనే అన్న మార్గంలోనే వెళ్ళాలి. మనము అన్న మార్గంలో వెళ్ళకూడదు, లేకపోతే ఇంకో మార్గంలో వెళ్ళకూడదు. నేనే మార్గము అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మార్గంలోంచి వచ్చారు కాబట్టి మనము కూడా ఈ కాలంలో ఏం చేయాలంటే అదే మార్గంలోనికి వెళ్ళాలి. నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి నీ గురించి నా గురించి రక్తాన్ని చెందించారు అనేటువంటి మార్గంలోనికే మనం వెళ్ళాలి. దాన్ని విశ్వసించినప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు అన్నిటి నుంచి కూడా విడిపించబడతావు. ఎలాగ నీ వ్యాధి నుంచి విడిపించబడతావు, బాధ నుంచి విడిపించబడతావు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడతావు, సమస్యల నుంచి విడిపించబడతావు, సమాధానం పొందుకుంటావు, చక్కగా జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు, ఆనందంగా జీవిస్తావు. తెలుసా నీకు వాక్యంలో మాధుర్యం? అందుకనే ఆ వాక్యములో జీవం ఉంది, నిన్ను బ్రతికించేటువంటి జీవం ఉంది. ఇంకా చెప్పాలంటే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లేటువంటి వాక్యము అదే. నిత్య జీవం గురించి ఇంకా చెప్పవలసి వస్తే నిజంగా అక్కడ ఉన్నటువంటి సంతోషమే వేరు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా నిత్యము జీవించాలని ఆశపడతా ఉంటాడు. అవునా? నిత్యము జీవిస్తూ ఉండాలి, నిత్యము సంతోషిస్తూ ఉండాలని ఆశపడతా ఉంటాడు. దాని గురించే ఎన్నో రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు ఉన్న మానవుడు వెళ్తూ ఉంటాడు. డబ్బు సంపాదిస్తే సంతోషం ఉందనుకుంటాడు, నిత్యము జీవించవచ్చు అనుకుంటాడు. లేదా ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాలు, పరువు, ప్రతిష్టలు సంపాదించుకుంటే మనకంటే గొప్పవాళ్ళు లేరు ఈ భూమి మీద అన్నట్టుగా జీవించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అవునా? ఈ విధంగా మనిషి ఆలోచించుకుంటూ ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే గబగబా డాక్టర్ దగ్గర పరిగెత్తాడు. ఎందుకని? చచ్చిపోతాడేమని భయం. అవునా? చచ్చిపోతే ఆడి జీవితం అంతటితో ముగిసిపోతుంది. ముగిసిపోయిందనుకో వెనకతలు ఉన్న వాళ్ళు చూసుకోవడానికి ఉండదు, ఆస్తులను కాపాడుకోవడానికి ఉండదు. అందుకనే నిత్యము జీవిస్తూ ఉండాలనేటువంటి మానవుని యొక్క ఆలోచనకి దేవుడు నిత్యత్వాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ నిత్యము జీవిస్తూ ఉన్నటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అంటే నువ్వు ఎత్తబడినటువంటి యేసు వైపు నువ్వు కంపల్సరీ చూడాలి. యేసు ఏం చేశాడు? యేసు వచ్చి ఏం బోధించాడు? యేసు ఏ మార్గాన్ని అనుసరించమని చెప్పాడు? ఆ మార్గంలోనికి మనము రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో ఉన్నారు కాబట్టి యోహాను వాళ్ళంతా కూడా చూడగలిగారు. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు లేరు. మనము దేన్ని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. అదృశ్యంగా ఉంది, అదంతా కూడా మనకు కనిపించదు. ఆ వాక్యం రాయబడి ఉంది కాబట్టి అది మనం చదువుతున్నాం, దాన్ని విశ్వసిస్తూ ఉంటాం. ఎందుకంటే వాక్యం అంటే దేవుడే కాబట్టి. ఆ వాక్యాన్ని విశ్వసించినప్పుడు మనం నిత్య జీవానికి వెళ్తాం. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి ఆ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం తీసుకుని ఏం చెప్తా ఉంది వాక్యం మన గురించి? నువ్వు నశించుకో, తప్పులు చేయి, సినిమాలు చూడు, షికారులకు వెళ్ళు, ఆస్తి సంపాదించుకో, లేకపోతే పరువు ప్రతిష్టలు సంపాదించుకో, అందరికంటే నువ్వు ఎక్కువగా ఉండాలని ఆలోచించమని చెప్తుందా? కానీ మనుషులందరూ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్తున్నది వేరే. హల్లెలూయా. ఎందుకంటే ఆ నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గము వేరే, లోక సంబంధమైనది కాదది. లోకంలో ఉన్నటువంటి మార్గాల వంటిది కాదది. అది క్రీస్తు చెప్పినటువంటి మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మార్గం ఏంటి అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యం అంటే ఎవరో కాదు కానీ ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే దగ్గరికి వచ్చి మొరపెట్టిన వ్యక్తులకి దేవుడు కనపడ్డా? కనపడలేదు. మోషే కనపడతా ఉన్నాడు అంతే. మోషేకే చెప్తా ఉన్నారు. కానీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవుడు కనిపించట్లేదు, అదృశ్యంగానే ఉన్నాడు.
అదృశ్యంగా ఉండి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే చెప్పింది చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరు నమ్మారు? దేవుడు వాక్యాన్ని విశ్వసించారు. మోషే చెప్తున్నటువంటి దేవుడి మాటలను విశ్వసించారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యం మీద ఆనుకోవాలి, పరిపూర్ణంగా ఆనుకోవాలి. మన దినదినము భక్తి ద్వారా మనం ఏం చేయాలంటే పరిపూర్ణతను సంతరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మొట్టమొదటి వాక్యం ఉంది, మీరంతా కూడా మార్పు చెందండి, మారు మనసు పొందండి. మారు మనస్సే ప్రతి మనిషి నిత్య జీవానికి వెళ్ళడానికి తొలిమెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవం ఆయన వైపు చూసిన వాళ్ళంతా కూడా నిత్య జీవానికి, ఆయన వాక్యం విన్న వాళ్ళంతా కూడా నిత్య జీవానికి వెళ్తారు. ఆయన వాక్యం అంటే ఏంది? బైబిల్ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోవడం కాదు, బైబిల్ ముందెట్టుకుని కూర్చోవడం కాదు. ఆయన వాక్యాన్ని అనుసరించాలి. ఒక క్రమం ఉంది బైబిల్లో, ఒక క్రమం ప్రకారం వెళ్ళింది. ఆ ఫ్లో అంతా కూడా, ఆ మార్గం అంతా కూడా ఒక క్రమం ప్రకారం వెళ్తూ ఉంది. ఆ క్రమాన్నే మనం అనుసరించాలి. మొట్టమొదటిగా చెప్పినటువంటి వాక్యం మార్పు చెందండి, మీరు మార్పు చెందండి. నేను ఎందుకు మార్పు చెందాలి? ఆ ధనవంతుడు అడిగాడు, నేను అన్నీ చేస్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, దేశం బాగా వెళ్తున్నాను, అన్నీ చేస్తాను, నేను చేయొచ్చు, ఇంకా నేను ఎందుకు మార్చుకోవాలి అని అన్నాడు. అలాగే ఇప్పుడు కూడా మార్పు చెందవలసిన అవసరం ఏంటి? మార్పు చెందాలి అని అంటే నీలో పాతది ఏదో ఉంది, దాని నుంచి నువ్వు మార్పు చెందాలి. పాతదేముంది? పాపపు లోకంలో నువ్వు జీవించావు, పాపపు లోకంలో పుట్టాడు, పాపం ద్వారానే నువ్వు జన్మించావు. కాబట్టి నీ పాప జీవితాన్ని మించి కొత్త జీవితం వైపు మార్పు ప్రారంభించాలి. నువ్వు మార్పు చెందాలనేటువంటి ఆలోచన నీలో బలంగా రావాలి. అవునా? ఒక తాగుబోతున్నాడు అనుకోండి, ఆడు మార్పు చెందాలని అంటే ఏం చేస్తాడు? తాగకూడదనేటువంటి నిర్ణయం బలంగా తీసుకుంటాడు. ఒక సిగరెట్ తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సిగరెట్ మానేయాలంటే ఏం చేస్తాడు? సిగరెట్ తాగకూడదనేటువంటి బలమైన నిర్ణయం తీసుకుంటాడు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నువ్వు కూడా యేసు వైపు చూడాలి, యేసుతో నడవాలి, యేసుని అనుసరించాలి, నిత్య జీవంకి వెళ్ళాలని అంటే ఏం చేయాలి? లోకాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి యేసు వైపే చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్య జీవానికి ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే, ఈ భూమి మీద మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే, ఈ భూమి మీద జన్మించిన దగ్గర నుంచి చనిపోయే లోపు, అది 30 సంవత్సరాలు అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, లేదా 100 అవ్వచ్చు. ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉంటే అన్ని సంవత్సరాల్లో నువ్వేం చేయాలంటే నిత్య జీవానికి పోయేటువంటి మార్గము తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి, దాన్ని అవలంబించాలి, ఆచరించాలి, ఆ మార్గంలో నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులందరినీ కూడా తీసుకుంటే వాళ్ళకి ఏం తెలిసింది? నిత్య జీవానికి పోయేటువంటి మార్గం తెలిసింది. వాళ్ళు బోధించాడు, ఆయన విన్నారు, విశ్వసించారు, వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి పోయేటువంటి మార్గంలో నడిచారు. నువ్వు నేను కూడా ఈ దినాల్లో బహు భయంకరంగా ఉన్నటువంటి ఈ గడియల్లో మనం ఏం చేయాలంటే ఆయన వాక్యం మీద ఆనుకోవాలి. ఏదైతే వాక్యం ఈ కాలానికి మనకు బోధిస్తూ ఉందో, ఈ గడియకు మనకు బోధిస్తూ ఉందో, ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. మనం ఆ వాక్యాన్ని అనుసరించాలి. ఆ వాక్యాన్ని అనుసరించి మనం ఏం చేయాలంటే ఆ మార్గం గుండా నడవాలి. మోషే సర్పం వైపు చూసిన వాళ్ళందరూ కూడా బతికి ఎదరికి నడిచిపోయారు, కానాను దేశం దాకా నడిచిపోయారు. మనం కూడా ఈ రోజున ఎత్తబడినటువంటి క్రీస్తు వైపు చూసి మనం కూడా ఏం చేయాలి? ఆయన బాటలో నడిచిపోవాలి. ఎక్కడికి నడిచిపోవాలి? నిత్య జీవానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము జీవిస్తూ ఉండాలి. మనుషులందరూ కూడా నిత్యము జీవించాలని కదా కోరుకుంటారు. నిత్యము జీవించాలి. ఎలాగ జీవించాలంటే సంతోషంగా జీవించాలి. నిత్యము వ్యాధితో, బాధతో, ఇలుకుతో, ఇబ్బందితో జీవించడం కాదు. ఆదాము అవ్వక ఒకప్పుడు నిత్య జీవంలో ఉండేవారు. వాళ్ళకి అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, ఏమీ లేదు. దేవుడితో సహవాసం ఉండేది, నిత్యము ఆరాధన ఉండేది, ఎంతో సంతోషంగా ఉండేది. బోరు కొట్టేది కాదు. ఎప్పుడైతే వాళ్ళలో పాపం ప్రవేశించిందో, వాళ్ళలో వెంటనే ఏమైంది? పాపం ప్రవేశించినప్పుడు వాడుకున్నటువంటి సంతోషం అంతా కూడా పోయింది. ఎప్పుడైతే నిత్య జీవంలోంచి వాళ్ళు బయటకు వచ్చారో, ఎందుకు వచ్చారు బయటికి? వాక్యాన్ని విశ్వసించకుండా అతిక్రమించి బయటకు వచ్చేసారు. ఆ వాక్యాన్ని అతిక్రమించి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో వాళ్ళలో ఏం ప్రవేశించిందంటే అసంతృప్తి ప్రవేశించింది, అవిశ్వాసం ప్రవేశించింది, దెబ్బలాడుకోవడం ప్రవేశించింది, వ్యాధులు ప్రవేశించాయి, అప్పులు ప్రవేశించాయి.
ఎన్నో రకాలైనటువంటి బాధలు వాళ్ళకి తెలిసినాయి. అదే నిత్య జీవములు ఉంటే ఆ బాధలు తెలిసేవి కాదు వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే ఆదాము అవ్వ బయటికి రాకపోతే ఆ పాపంతో అక్కడ నిరంతరం కూడా బాధపడుతూ ఉండేవాళ్ళం మనం. నిత్య జీవములు ఉన్నారేమో దేవుడు బయటికి గెంటేశాడు, మీరు ఇక్కడ ఉండకూడదు, బయటికి పదండి అని చెప్పేసి గెంటేశాడు. ఎందుకని? అదే పాపంతో అక్కడ ఉంటే వ్యాధి వచ్చిందనుకో తగ్గదు, ఇంకా నిత్యము వ్యాధి ఉంటుంది అక్కడ నిత్య జీవంలో. దెబ్బలాటలు వచ్చినకో నిత్యం దెబ్బలాటలతో ఆడుకుంటూనే ఉంటాం. కాబట్టి దాన్ని సరిచేసుకునేటువంటి స్థలం ఏదంటే లోకం. అందుకని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. బయటికి తీసుకొచ్చేసి ఆయన చేయవలసిన కార్యం మళ్ళీ ఈ మానవుణ్ణి సరిచేసి, నేను ఏ రూపంలో అయితే సృష్టించుకున్నానో ఆ రూపంలో ఆ మానవ రూపాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని మోషే లాంటి వాడిని, అబ్రహాం లాంటి వాడిని, యాకోబు లాంటి వాడిని, ఇస్సాకు లాంటి వాడిని, ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఆఖరికి ఆయనే కుమారుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి నా వైపు చూసిన వాళ్ళందరూ కూడా నిత్యజీవం పొందుతారని చెప్పి ఆ యొక్క శిలువ మానుపై ఎత్తబడి, కొట్టబడి, దంచబడి, మరి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకు కార్చి ఒక గొప్ప శిలువ యాగం చేసి మనకు నిత్య జీవానికి పోయేటువంటి మార్గము ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వైపు చూసిన వాళ్ళందరం కూడా ఈ దినాన్ని ఏం చేస్తామంటే బ్రతికి తీరాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి, నిత్య జీవానికి వారసులుగా ఉండాలి, ఆయన దగ్గర నిరంతరము ఆరాధికులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్యంలో మనం ఒక జనాంగంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనస్సు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందామండి, మారు మనసు పొందాము అంటారు. కానీ ఈ దినాల్లో మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అవునా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ భౌతికంగా కనపడుతూ ఉంటే యోహానికి, మార్కుకి, లోక వాళ్ళకి, ఈనాడు మనకి ఎక్కడ ఎలా కనపడుతున్నాడో వాక్య రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన అభిషేకం మన మీదకు దిగుతూ ఉంది. ఆయన గ్రహించుకునే వాళ్ళంతా కూడా ధన్యులు, నిత్య జీవానికి వారసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉందా మరి పరిశుద్ధాత్మ అనుభవం? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేయడానికి కోరుకుంటా ఉన్నాడు. నిన్ను నిత్య జీవానికి నడిపించడానికి ఆయన మార్గం వేశాడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఆయన నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. అవునా? ఆదిలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏదైతే ఉందో, దేవునితో సహవాసం చేసేటువంటి పరిశుద్ధత, దేవునితో మాట్లాడేటువంటి పరిశుద్ధత, దేవుని ఆరాధించేటువంటి పరిశుద్ధత ఏదైతే ఉందో ఆ నిత్య జీవంలో, అలాంటి పరిశుద్ధత ఈ భూమి మీద ఉండగానే నువ్వు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? మార్పు చెందాలి, పరిశుద్ధపరచబడాలి, బాప్తిస్మం పొందాలి, మందిరానికి వెళ్ళాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొవాలి. ఇవన్నిటి ద్వారా నీలో ఏమవుతుందంటే పరిశుద్ధత వస్తుంది. నీలో పరిశుద్ధత వస్తుంది. ఒక దినంలో పరిశుద్ధత వచ్చేయాలంటే రాదు. ముందు మార్పు చెంది పరిపూర్ణంగా నీకున్నటువంటి మానవ ఆలోచనలన్నింటినీ కూడా విడిచిపెట్టి దైవ ఆలోచనలోనికి రావాలి. అది పరిపూర్ణమైనటువంటి మార్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి మార్పు నీలో వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు దిగుతాడు, నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వైపు నిన్ను చూపిస్తాడు, దేవుని వైపు నడిపిస్తాడు. దేవుడే నీలో ఉండి నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద ఆనుకుంటున్నావా? ఈ కష్ట సమయాల్లో దేవుని వైపు చూస్తూ ఉన్నావా? ఈ భయంకరమైనటువంటి దినాల్లో నిత్య జీవనికి వెళ్ళాలి, నా కుటుంబం అంతా అనేటువంటి ఆలోచన ఉందా నీ మనసులో? ప్రియ విశ్వాసి, దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈ దినంలో నీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకో, నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకో, నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో. అంతకంతకు దినదినము అభివృద్ధి చేసుకో. ఇప్పుడు అందరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొని ఉండాలి. ఎందుకంటే దేవుడు వచ్చే సమయం అయ్యింది. దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డలందరినీ కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడు నిత్య జీవంలో ఉంచడానికి. కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మారు మనసు లేకపోయినా, సరైనటువంటి దేవునితో అనుభవం లేకపోయినా, నీవు ఇప్పుడే తప్పకుండా యేసుని విశ్వసించాలి, యేసు వైపు చూడాలి. ఇంకా దేవుడికి నీకు మధ్యలో ఆయాసకరమైనటువంటి క్రియలు ఏవైనా ఉంటే అట్లా ఒప్పుకొని విడిచిపెట్టి, మరి ఆదిలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏదైతే ఉందో ఆ పరిశుద్ధతను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంది నీ బ్రతుకు? ఎలా ఉంది నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ? నీ యొక్క కుటుంబ జీవితము, నీ బంధుమిత్రులు అందరూ నీతో సఖ్యంగా ఉంటున్నారా? నీ రక్త సంబంధికులు నీతో సఖ్యంగా ఉంటున్నారా? నీ భార్య, భర్త, బిడ్డలందరూ కూడా నీతో సఖ్యంగా ఉంటున్నారా? ఈ ఏమాత్రం తేడా ఉన్నా నువ్వు యేసు వైపు చూడాలి. ఇప్పుడు
ఖచ్చితంగా ఆయన శిలువ మ్రానుపై వేలాడుతున్నటువంటి దృశ్యాన్ని నువ్వు నీ మనోనేత్రం తెరిచి చూడాలి. ఆ శిలువపై వేలాడుతూ నీ కోసం ఎత్తబడినటువంటి ఆ స్థితిని నువ్వు చూడాలి. ఇప్పుడు నీ మనోనేత్రం తెరిచి చూసినట్లయితే నిశ్చయముగా ఈ దినమే నీ సమస్య పరిష్కరించబడుతుంది. ఈ క్షణమే, ఈ దినము నుంచే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడతాడు. నీ సమస్యను పరిష్కరించడానికి ఇష్టపడతాడు. ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా? చచ్చిపోవద్దు ఎవరు కూడా. చచ్చిపోయినా సరే దేవునితో ఉంటాం. బ్రతుకున్నా కూడా క్రీస్తు గురించే, చచ్చిపోయినా కూడా క్రీస్తు గురించే. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడు పౌలు చెప్పాడు. అవునా? అంటే ఏం చూస్తూ ఉన్నాడు? బ్రతుకున్నంతసేపు కూడా క్రీస్తు కోసమే అన్నాడు. క్రీస్తుని ధరించే ఉన్నాడు. చచ్చిపోతే కూడా క్రీస్తుతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉందా అలాంటి తెగింపు నీకు? అలాంటి తెగింపు కలిగినటువంటి విశ్వాసం మనకే ఉండాలి. అలాంటి తెగింపు కలిగినటువంటి విశ్వాసం మనకు ఉండాలంటే పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి, మనలో ఉండాలి. మనలో పరిశుద్ధాత్ముడు రావాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలి. మనలో ఉన్నటువంటి పాపం తీసివేయబడాలంటే వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యం అంటే ఎవరో కాదు కానీ దేవాది దేవుణ్ణే విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నీకు దేవునికి మధ్యలో ఏర్పడినటువంటి అగాధం ఏదైనా ఉంటే, ఈ యొక్క కరోనా లాక్డౌన్ దినాల్లో చాలామంది దేవుడికి దూరంగా ఉన్నాం, మరి సంఘానికి దూరంగా ఉన్నాం, సమాజానికి దూరంగా ఉన్నాం, వాక్యానికి దూరంగా ఉన్నాం, ఆరాధనకు దూరంగా ఉన్నాం. మరి ఏమైనా చెడ్డ క్రియలు ఏమైనా ఉంటే, నీకు దేవునికి మధ్యలో తప్పిదమైనటువంటి క్రియలు ఏమైనా ఉంటే, దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు ఏమైనా ఉంటే, మరి దేవుణ్ణి అడిగి ఒప్పుకొని మరి ఆయన యొక్క పరిశుద్ధతను నువ్వు కోరుకుని నిత్య జీవానికి వెళ్ళడానికి నువ్వు మార్గం సమం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుని. ఎందుకంటే మనకి వెనక ముందు ఎవరున్నా సరే మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఈ కరోనా దినాల్లో చూడండి, ఎంతోమంది మోతామోహులు చచ్చిపోయారు. నాకు ఒక డాక్టర్ గారు తెలుసు, జగన్నాథపురం. ఆయన పాపం ఎప్పుడు చూసినా చాలా హెల్తీగా ఉండేవాడు, యాక్టివ్గా ఉండేవాడు, చాలా బాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన చనిపోయారంటే, ఎందుకు కరోనా వచ్చి చనిపోయారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది. నాకు పలానా దిక్కు నుంచి ఇంత డబ్బు రావాలంటే, పలానా అక్కడ దగ్గర నుంచి అంత డబ్బు రావాలి, పలానా దిక్కుని ఇన్ని లక్షలు ఉండిపోయిందని చెప్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా. మరి డబ్బు వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ వ్యక్తి చనిపోయాడు. నేను అనుకునేవాడిని, ఇంత గొప్ప ఆయన లేడు, చాలా మంచి భాగ్యవంతుడిన, బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ కరోనా వచ్చి ఏం చేసిందంటే ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. మరి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు, ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుకున్నాడో కూడా తెలియదు. ఈ భూమి మీద ఉండగా సంపాదన కోసం కానీ, లేకపోతే వేరే వాటి గురించి కాదు కానీ దేవుణ్ణి సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి పోయేటువంటి మార్గాన్ని సంపాదించుకోవాలి. ఎవరం కూడా ఎక్కడికి దేన్ని తీసుకెళ్ళలేం కూడా. కాబట్టి మనం వెళ్ళేది దేవుని దగ్గరికే, నిత్య జీవానికే. ఇంకా చెప్పాలంటే నిత్య జీవానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరంతా మీ ప్రార్థనా జీవితంలో, మీ యొక్క అనుదిన ప్రార్థనా దేవునితో సహవాసంతో అనుదినం మరి దేవునితో గడుపుతూ చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో మంచి విశ్వాసంలో సాగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రియ దేవుని, మరి అతి త్వరలో మన మందిరాలు కూడా తెరవబడతాయని ఆశిద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన దేవుడు తప్పకుండా వినాలి. మరి విని ఈ యొక్క కరోనాని ఇప్పటికే చాలా ఏరియాల్లో మరి వెళ్ళిందో లేదో తెలీదు, చాలా కేసులు ఉన్నాయి కాకినాడలో అని అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనకు తోడున్నాడు. అంతే, ఆయన మీద ఆనుకోవాల్సిందే, ఆయన వైపు చూడవలసిందే. ఏమొచ్చినా సరే ఆయన వైపు చూడవలసిందే. కాబట్టి మన జీవితాలు ఆయన మీద ఆనుకుని మన జీవితాలు ముందుకు తీసుకెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో సాగుదాం. ఆయన వచ్చే పర్యంతము కూడా ఆయనతోనే మనము, ఆయన వాక్య మార్గంలోనే మనం సాగుదాం. దేవుడు అటు కృప మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగినటువంటి మా యేసయ్య, నిత్యము మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ, ఆదుకుంటూ, వాక్యం ద్వారా బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి మా దైవమా, నీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన ప్రణాళికకు మీకు ఎన్నో వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, మేమందరం సమాజంలో కూడుకొని ప్రత్యక్షంగా మీ మాటలు వినేటువంటి స్థితి మాకు లేక ప్రభువా, ఇవి ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాము. ఈ వాక్యము ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో తండ్రి,
వాళ్ళలో ఈ వాక్యం పనిచేయాలి యేసయ్య. ఎందుకంటే వాక్యమే నీవై ఉన్నావు తండ్రి. నీ వైపు చూసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, బ్రతకాలి, నిత్య జీవంలో ఉండాలి తండ్రి. మీతో పాటు నిత్య జీవంలో ఉండాలి నాయన. అలాంటి స్థితి మా బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవ, తప్పకుండా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీవు తప్పితే ఆ మార్గము మరి ఏ మార్గము కూడా నిత్య జీవానికి తీసుకెళ్దు ప్రభు. మీరు చూపించిన మార్గం తప్పితే ఇంకా ఏ మార్గము కూడా నిత్య జీవానికి మమ్మల్ని తీసుకెళ్దు. నీవు చెప్పినటువంటి మాటలు వింటేనే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి చేరుకోగలిగారు. నీవు చెప్పినటువంటివి వినకుండా చంచలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు చంపేశావు ప్రభువా. అలాగ చచ్చిపోతామని జాలి కలిగి మళ్ళీ వేడుకున్న వాళ్ళని వెంటనే రక్షించి బ్రతికించావు తండ్రి. మధ్యలో నీ ప్రవక్తలను పెట్టుకొని నీ వాక్యాన్ని వారికి చేరవేసి నీ ప్రజలటువంటి వాళ్ళని నువ్వు ఎంతగానో బలపరుచుకుంటూ ఆదుకుంటూ ఆదరిస్తూ జీవింపజేసావు తండ్రి. ఈ కాలంలో కూడా ప్రభువా, మాకు భౌతికంగా నువ్వు కనిపించలేనప్పటికీ నీవు చేసినటువంటి కార్యాలు నిమిత్తం పొందుపరచబడినటువంటి వాక్యం ఉంది తండ్రి. ఆ వాక్యం మీద అందుకే ఆ వాక్యాన్ని ప్రవచన వాక్యమని బోధించాడు ప్రభు అపోస్తలుడు పౌలు. ఆ వాక్యం మీదే మేము ఆనుకున్నాం తండ్రి. ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని నమ్ముకొని మార్పు చెందాం నాయన. ఆ వాక్యం ద్వారానే నీ పరిశుద్ధతలోనికి వెళుతూ ఉన్నాం ప్రభువా. తప్పకుండా నువ్వు ఎంత మాత్రం కూడా మమ్మల్ని దాటిపోకుండా, మమ్మల్ని విడిచిపెట్టకుండా బలమైనటువంటి లోతైనటువంటి నీ వాక్య అనుభవంలోనికి మమ్మల్ని మా సంఘ బిడ్డలందరినీ కూడా తీసుకెళ్ళమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వాక్యం మాలో నివసించినంత కాలము, దేవుడే మాలో నివసించినంత కాలము ప్రభువా నాయన, మేము దేనికి భయపడక్కర్లేదు తండ్రి. నిత్యము మాలో నివాసం చేసే దేవుడవు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఎంతో ప్రయాసపడినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి శరీరధారిగా భూమి మీదకి వచ్చి సిలువ వేడినటువంటి మహోన్నతుడు ప్రభువా. ఏమిచ్చి మీ రుణం తీర్చలేము నాయన. నీకు ఎన్నో కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు పేరుని దర్శించినాయన, వారి విశ్వాసాన్ని స్థిరపరిచి ప్రభువా బలపరిచినాయన, అధికమైనటువంటి విశ్వాసంలోనికి నాయన బిడ్డలను పంపించమని ప్రార్థిస్తున్నాను. మట్టుకు మేమందరం కూడా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళాలి యేసయ్య. కనికరించండి దేవా. మీరు దయచూపండి తండ్రి. దేవా, అంతటి తగ్గింపు మాకు ఇచ్చి మీ యొక్క నిత్య జీవాన్ని పొందుకునేటువంటి స్థితి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి దేవా. వీళ్ళందరినీ కూడా పేరుని దర్శించి వాడుకున్నటువంటి అవసరతలు, అక్కర్లు అన్నీ కూడా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అతి త్వరలో నీ మందిరాల్లో కూర్చొని మేము సంతోషించడం భాగ్యం మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా నాయన ఎవరైతే వ్యాధి నాయన రోగంతో బాధపడుతూ ఉన్నారో నిత్యముగా నీ యొక్క గాయపడిన హస్తం వెళ్ళి వాళ్ళని తాకునుగాక నాయన. నిత్యముగా నీ యొక్క పరిశుద్ధ రక్తం వారి మీద ప్రోక్షించబడునుగాక యేసయ్య. వారి స్వస్థత నొందురుగాక తండ్రి. దేవ, ఇంకా ఆర్థిక ఇబ్బందులు, శాంతి సమాధానం లేనటువంటి స్థితి ఏ పరిస్థితులు ఉన్నా సరే నీ వాక్యం ద్వారా బలపరచబడి ఆదరణ పొందుదురుగాక. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కానీ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువా నీ పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు కృప, ఆయన శాంతి, సమాధానము మనకు, మన సంఘ బిడ్డలందరికీ, భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.